హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగుంటారులే. ఈరోజు నేను ఒక టాపిక్తో వచ్చాను, ఒక వీడియో. ఇది ప్రమోషన్ వీడియో అనుకోండి, హెల్పింగ్ వీడియో అనుకోండి, ఎలా అయినా అనుకోండి. మనం ప్రతిరోజు భోజనంలో ఒక ముద్దైన పచ్చడితో తినే అలవాటు ఉన్న వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం. నేనైతే అంతే. రోటి పచ్చడైనా ఉండాలి, ఊరగాయ అయినా ఉండాలి. సో అలా తినాలి అంటే కమ్మని ఊరగాయ ఉండాలి. అందుకే మన హోమ్మేడ్ వాళ్ళ పచ్చళ్ళు కావాలి, చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఇంట్లో చేసుకోలేరు కదా, చేసుకోలేని వాళ్ళకి మంచి అవకాశం ఇది. నేను ప్రతి పచ్చడి టేస్ట్ చూసాను, వీళ్ళది చూసారా, చాలా చాలా రుచిగా ఉన్నాయి. నాకైతే మా అమ్మమ్మ గుర్తుకొచ్చిందండి, అంత రుచి తగిలింది నోటికి. వీళ్ళు చాలా హైజీనిక్గా చేస్తారు, పని వాళ్ళు ఉండరండి, అంతా ఇంట్లో వాళ్ళే చేస్తారు. వీళ్ళు దగ్గర ఉండే వెరైటీ పచ్చళ్ళు చెప్తాను. మామిడికాయలోనే చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర కారపొళ్ళు, వడియాలు, పప్పుల పొడి, ఇలాంటి పొళ్ళు చాలా ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడికైనా పంపిస్తారు, కొరియర్ కానీ అదే ర్యాపిడోలో కానీ ఎలాగోలా పంపిస్తారు. హైదరాబాద్లో మొత్తం ఏ ఏరియాకైనా పంపిస్తారు. వాళ్ళ ఐడి మెన్షన్ చేస్తాను, ఫోన్ నెంబర్ పెడతాను చూడండి, లాస్ట్లో స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ వస్తుంది. వాళ్ళది వడియాల వీడియో ఒకటి వస్తుంది. కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, అందరం ఇంట్లో చేసుకోలేం కదా. నేనైతే ప్రతి పికిల్ టేస్ట్ చూశానండి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నిజంగా. టమాటో పికిల్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. టమాటాలు ఇంతకుముందు రోజుల్లో మనం వారం రోజులు ఊరబెట్టేసుకుని ఆ తర్వాత ఎండబెట్టి రోట్లో రుబ్బుకునే వాళ్ళం కదా, అలా ఉందన్నమాట. అంత టేస్ట్ ఉంది, ముక్కలు ముక్కలు తగులుతూ చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చూడండి. తింటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వాళ్ళ దగ్గర ఇదిగోండి గుమ్మడి వడియాలు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇదిగోండి, వాళ్ళ ఐడి మెన్షన్ చేస్తాను.